ఓకే. వీడియో రూప్ సింగ్ గారు, ఇంటి అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అటు కూడా కవిత గారు ఆరోపించారు. మరి అసలు కవిత భర్త ఫోన్ ట్యాప్ చేయడానికి బీఆర్ఎస్ కి ఏం అవసరం అంటారు? మేడం, ఆ విషయం ఒక్కసారి పక్కకు పెడితే పెద్దలు మల్లేశ్వర్ గారు కవిత గారి పట్ల ఒక 2 విషయాలు మాట్లాడారు మేడం. తను ఏమంటున్నాడు అంటే, కవిత గారు పీకల దాకా కూరుకుపోయి ఉన్నదట, అంత అవినీతి పరురాలు అనేది ఆయన చెప్పదలుచుకున్నారని నేను అనుకుంటున్నాను మేడం. మరి ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఏ కేసులో కవితమ్మ గారు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. రెండవది మేడం, కవిత గారు ఉన్నటువంటి లిక్కర్ కేసును నా బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది అని కేసీఆర్ గారే స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి తను మరి ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును పక్కగా ఉండగా తను అలా మాట్లాడడం సరైనది కాదు. నేను పెద్దలు గౌరవం మల్లేశ్వర్ గారు మాకందరికి కూడా గౌరవమైనటువంటి వ్యక్తి. అట్లా మీ దగ్గర కనుక ఆధారం ఉంటే కవితమ్మ గారు ఏ కేసులో పీకల దాకా మునిగి ఉన్నదో తేల్చాలి. మీరు అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒకటి మేడం. రెండోది మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీల ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే తను మీరు నెత్తిన వేసుకున్నది అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని ముందుకు వచ్చింది మేడం? కవితమ్మ గారు తెలంగాణలో బీసీ సమాజాన్ని ఏకం చేసిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మేడం. అదేవిధంగా కేంద్రం లేట్ చేస్తుంది అని చెప్పేసి ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు మేడం. ఆ రెండు, ఒకటేమో ఢిల్లీలో పెండింగ్ ఉంది, ఒకటి తెలంగాణలో పెండింగ్ ఉంది మేడం. వాటి సాధన కోసం ఏం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసిండ్రు, ఆమె మాత్రం చేయలేదు అని తన పట్ల మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మేడం. అది మల్లేశ్వర్ గారు చెప్పండి. కాంగ్రెస్ మీద ఫైటింగ్ ఎందుకు చేస్తలేరు? వాళ్ళు ఆ రోజు రంగులు పూసుకున్నారు. ఇలా కాంగ్రెస్ కూడా ఇంప్లిమెంట్ చేయలే కదా. లోక్సభ పార్లమెంట్ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా ఆగిపోయింది. మరి పార్లమెంటు కేంద్రంగా మరి ఇప్పుడు మనకు బీసీ సామాజిక తెలంగాణ కావాలనుకున్నటువంటి కవితమ్మ మరి అక్కడ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ కవితమ్మ గారే చేయాలా? కాంగ్రెస్ చేయవలసిన అవసరం లేదా? ఒక ధర్నా చేసి పెడితే వచ్చిందా? వాళ్ళ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు కదా బీసీలకు న్యాయం చేస్తామని. మరి ఆ ధర్నాలో రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొనలేదు కదా ఢిల్లీలో. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఫైట్ చేయాలి, సేమ్ టైం కాంగ్రెస్ మీరు పార్లమెంట్ కేంద్రంగా కూడా చేయాలి కదా. ఆ ప్రయత్నం పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది అన్నది తేలిపోయింది. ఎప్పుడు మన జీవో 99 తర్వాత జీవో 46 తోటి ఇంకా పచ్చి తడిగుడ్డలతోటి గొంతు కోసింది అన్నది తేలిపోయింది. రాత్రే ఆదరబాదరగా ఇచ్చేసి జీవో ఇచ్చేసి అప్పటి వరకు అట్లా చేసినాం ఇట్లా చేసినాం తెస్తున్నాం ఇది అయిపోయింది అని చెప్పి జీవో 9 జీవో 26 ని రాత్రే 46 ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షన్ లో పోయింది. 23 ఇది 40% 42% ఇవ్వలేకపోతున్నాము. అధికారికంగా 23% పాత పద్ధతుల్లో 24% ఇచ్చేసి 2019 లాగానే మీదది పార్టీ పరంగా ఇస్తామని చెప్పాను. కానీ అది 24 కూడా లేకుండా 17% వచ్చింది. ఇంకా ఎంత మోసం తడిగుడ్డలతో గొంతుకు వస్తుంది. ఇప్పుడు కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు కదా అది కదా మాట్లాడాల్సింది. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నయవంచన, నీకు తడిగుడ్డలతో మోసం చేసేటటువంటి మోసపూరిత వైఖరి ఇవాళ ఈ సందర్భంలో కదా మాట్లాడాల్సింది. అది మాట్లాడకుండా ఇటువంటి వాటిని నిన్ననే కదండి కామారెడ్డిలో రైలు రోకో చేసింది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీసీ సమాజాన్ని మోసం చేసిందని కదా నిన్ననే కదా కేసు అయి కూర్చున్నది. జిఓఎంఎస్ నెంబర్ 18 తెచ్చి 33% దాన్ని 22 చేసింది ఎవరో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ సమాధానం సతీష్ గారు తెచ్చింది ఎవరో రవి గారు మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేస్తే కనీసం మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ మీ మాజీ మంత్రి గానీ కనీసం సర్వేలో పాల్గొనొద్దని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. కనీసం డేటా కావాలని చెప్తే కనీసం ప్రజలు సపోర్ట్ చేయాలని చెప్తారు.
మనం మాట్లాడే అధికారం ఎక్కడండి? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అధికారం ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రం బీసీలను ముందు పోసేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఇది కాకుండా అబద్ధం మాట్లాడితే ఈ సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందండి? వాస్తవాన్ని చెప్పాలి కదా, కనీసం వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మర్చిపోయారు, ఇప్పుడు అధికారంలో బీసీల మీద ప్రేమ సంతోషం. కనీసం ధర్నాకు రారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ చర్చ అయితే ప్రతిపక్ష నాయకుడు చర్చలో పాల్గొనడు. ఎంతవరకు సమంజసం అండి? యావత్ బీసీ సమాజం అయితే కూడా గ్రహిస్తా ఉంది కదా. అది మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవం చెప్పే ప్రయత్నం చేయాలి కదా.